నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేడు విజయ్ దివాస్, పాక్ పై భారత్ ఘన విజయం. 93,000 మంది పాక్ సైనికులు శరణు కోరిన వేళ. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అందుకే అమిత్ షాతో మాజీ మావో. స్టార్లో 100వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు. జనవరిలో ఇస్రో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం. అయోధ్య రామ మందిర ప్రాజెక్టుకు స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డు. భారత్ పాక్ దాయాది దేశాల వైరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా స్వాతంత్రం అనంతరం మొదలు ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య వైరం పెరుగుతూనే ఉందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు. అయితే భారత్ శాంతి మార్గాన్ని అవలంబిస్తుండగా కయ్యానికి కాలు దువ్వడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. భారత్ శాంతి మార్గమే పాటిస్తున్నా తన దాకా వస్తే మాత్రం తోలు తీస్తానంటూ పాకిస్తాన్ను హెచ్చరిస్తోంది. ఇలా ఎన్నోసార్లు చేసింది కూడా. నిత్యం పగతో రగిలిపోయే పాకిస్తాన్ భద్రతా బలగాలు భారత్పై ఎన్నోసార్లు దాడులు చేశాయి. మరి భారత బలగాలు ఊరుకుంటాయా? దాడులకు ప్రతిగా ధీటైన సమాధానమిస్తూ తరిమి కొట్టారు. అలాంటి యుద్ధాల్లో 1971 యుద్ధం గొప్పదని చెప్పాలి. 1971 డిసెంబర్ 3వ తేదీన భారత్ పాక్ మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం డిసెంబర్ 16వ తేదీన భారత్ ఎదుట 93,000 మంది పాకిస్తాన్ సైనికుల లొంగుబాటుతో ముగిసింది. అంతటి ఘన విజయానికి నేటికి 49 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఘన విజయానికి స్మారకంగానే ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్ ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. పెళ్లి అనంతరం పిల్లలు పుడితే అది లక్ష్యం నుంచి దృష్టి మరల్స్తుందనే ఉద్యమంలో ఉన్నవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పనిసరి అని తెలంగాణకి చెందిన ఓ ఎక్స్ మావో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ అమిత్ షాతో మాటామంతి సందర్భంగా మాజీ మావోయిస్టులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. ఆయుధాలు వదిలిన వారు తిరిగి వేసెక్టమీ రివర్సల్ ఆపరేషన్ చేయించుకుని సంతానం పొందుతున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వచ్చే ఏడాది జనవరిలో ఇస్రో జిఎస్ఎల్వి F-15 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇది షార్ నుంచి చేపట్టే 100వ రాకెట్ ప్రయోగం. దీనితో షార్ మరో మైలురాయిని చేరుకోబోతున్న సందర్భంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు రావాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. 100వ రాకెట్ ప్రయోగం కావడంతో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి చెందిన రామ్ టెంపుల్ ప్రాజెక్టుకు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డు ప్రదానం చేసిందని నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది భద్రతా నిర్వహణకు లభించిన ప్రతిష్టాత్మక ప్రశంసల్లో ఒకటి. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ప్రక్రియను, పద్ధతులను, చివరకు ఆన్ సైట్ కార్యాచరణ మదింపుల ఆడిట్ ను నిర్వహిస్తుంది అని ఆయన చెప్పారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki